మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ న్యూస్. సౌత్ కొరియా ప్లేన్ క్రాష్ రీసెంట్గా ఈ వీక్లో 2-3 క్రాషెస్ అయినాయి. చాలామంది ఫ్లైట్స్ ఎక్కాలంటే భయపడుతున్నారు. బట్ ఈ సౌత్ కొరియా ప్లేన్ క్రాష్లో మాత్రం హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినాయి ఫస్ట్. బట్ మీరు ఆ వీడియో చూస్తే ఫస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్ అయినది, తర్వాత స్కిడ్ అయింది. తర్వాత ఎప్పుడైతే రన్వే స్కిడ్ అయ్యి సైడ్కి వచ్చేసిందో అక్కడ వాల్ ఉండకపోయినట్టయితే జస్ట్ నార్మల్ స్మోక్ వచ్చి ఆగిపోయి ప్రాణాలు పోయాయి. ఆ హార్డ్గా హిట్గా వాల్ హిట్ అవ్వగానే ఫైర్ అయింది. దాంట్లో ఆబ్వియస్గా ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి అది ఆబ్వియస్గా ఫైర్ వచ్చేసింది. అదే అక్కడ వాల్ లేకున్నట్టయితే ఖచ్చితంగా అందరూ బతికేవాళ్ళు. 179 పీపుల్ చనిపోయారు. చాలా అంటే చాలా మీరు చూడవచ్చు ఎంత ఫైర్ వచ్చిందో. అదే అక్కడ వాల్ లేకున్నట్టయితే అందరూ బతికేవాళ్ళు. హైడ్రాలిక్స్ ఫెయిల్ కావడం వల్ల చాలా సేఫ్గా ల్యాండ్ చేశాడు, బట్ స్పీడ్లో ఉంది. ప్లేన్ సైడ్కి వెళ్ళిపోయి వాల్ ఉండటం వల్ల జస్ట్ ఆ వాల్ మిస్టేక్ వల్ల ఎంతమంది చనిపోయారో చూడండి. సో నాకు రీసెంట్గా అది జరగడం చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఈ మధ్య ప్లేన్ క్రాషెస్ చూడండి, ప్లేన్ క్రాషెస్ వీక్. సో ఈ వీక్లోనే సౌత్ కొరియా ప్లేన్ క్రాష్ అయింది. నెక్స్ట్ మొన్న ఒక ప్లేన్ క్రాష్ అయింది. రీసెంట్గా బాగా క్రాషింగ్స్ బాగా వినపడుతున్నాయి. ఫ్లైట్ కంపెనీస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది ఎయిర్లో వెళ్ళేవి కాబట్టి ఎవరు కాపాడలేరు. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే బాగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. బోర్డ్ స్ట్రైక్ జరగడం వల్ల హైడ్రాలిక్స్ పనిచేయలేదు ఫస్ట్. ఆ తర్వాత వచ్చి వాల్ని తగలటం చాలా గట్టిగా తగిలింది. దానివల్ల ఫైర్ వచ్చింది. ఆ ఎయిర్లైన్స్ నేమ్ వచ్చేసి జిజు ఎయిర్లైన్స్, సౌత్ కొరియా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మార్కెట్ న్యూస్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో.